కాకరకాయ పచ్చడి. కాకరకాయలు మంచిగా లైట్గా పొట్టు తీసేసి మంచిగా ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మొత్తం ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్లో ఇవి ఆయిల్ పోసానండి. ఆయిల్లో ఫ్రై చేయాలి అండి. ఫస్ట్ టైం పెడుతున్నా, టేస్ట్ చెప్తాను. షుగర్ ఫ్రీ, హెల్త్ బెనిఫిట్, చాలా హెల్త్ అండి ఇది కాకరకాయ పచ్చడి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. పెట్టాక చూపిస్తా ఎలా ఉందో. షుగర్ ఉన్న వాళ్ళకైతే సూపర్ అండి ఇది. ఆయిల్ వేడి అయిపోయింది. ముక్కలు తీసేసి ఇందులో వేసేయాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కలన్నీ. చికెన్ ముక్కలు ఎట్లా ఫ్రై చేస్తామో చికెన్ పికిల్ ఎలానో అలాగే పెట్టేసేయాలి. కొంచెం మసాలాలు తక్కువ వేయాలా. సూపర్ ఉంటుందండి చట్నీ. చూద్దాం, నేనైతే టేస్ట్ చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నాను. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. ఇంకా ట్రై చేద్దాం. కాకరకాయ పచ్చడి, తెలంగాణ కాకరకాయ పచ్చడి. చూద్దాం దీని ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎత్తులు పెద్దగా ఉంటే తీసేయాలండి, సన్నగా ఉంటే అలాగే ఇలా సన్నగా ట్రై చేయాలి. మంచిగా నీట్ గట్టిగా ఫ్రై అవ్వాలి. కాకరకాయ పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చింతపండు కొంచెం బెల్లం వేసేసి చింతపండు గట్టిగా రసం తీసేసి ఉడికించేసాను. ఇది అందులో కలిపేస్తా. నచ్చని చేదు కాకరకాయ, కానీ హెల్త్కి ఎంత బెనిఫిట్ తెలుసా? షుగర్ కంట్రోల్, కంటికి మంచిదంట, చాలా మంచిదండి కాకరకాయ. ఇలా రెగ్యులర్ తింటూ ఉంటాం, ఫ్రై బాగుంటుందిలే కానీ పులుసు చేసుకుంటారు. కానీ ఫస్ట్ టైం నేనైతే పికిల్ ట్రై చేస్తున్నాను. చెప్తా, టేస్ట్ చేసి చెప్తాను. దీంట్లో కావాల్సింది ఏం లేదండి, కొంచెం జీలకర్ర పొడి, ధనియాలు, అంతే. ఇంకెక్కువ ఏమి వేయకండి, ఆల్రెడీ ఇది చేదు ఉంటుంది. చింతపండు పేస్ట్, బెల్లం మస్తు పట్టియండి. ఫ్రై అవుతున్నాయండి, కరకరలాడుతూ ఫ్రై కావాలి. అంటే అంత డీప్ అవసరం లేదు, 75% ఫ్రై చాలండి. కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఈ టైప్లో ఫ్రై అయిపోతే చాలండి కాకరకాయలు. కానీ పెట్టాక చూపిస్తుంది దీని టేస్ట్. కానీ నచ్చంది కాకరకాయ అండి, కానీ చేదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చట్నీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ చూసి చెప్తా. బాండీలో నేను పోపు వేసేస్తాను. దీనికోసం ఎక్కువ ఏమి వేయకండి, కొంచెం ధనియాల పొడి, మెంతులు అసలు వేయకండి, చేదు ఉంటుంది. జీలకర్ర పొడి, జీలకర్ర, ధనియాలు, అంతే. ఆ పొడి చేసి వేసేయండి, పోపులో వేసేయండి. జీలకర్ర, ఆవాలు పోపులో వేయండి, అంతే. పౌడర్ మాత్రం వేయకండి. ఇప్పుడు కరివేపాకండి, ఒక్కటే ఎండుమిరపకాయ, ఎక్కువ వేయకండి, చేయను. ఇలా కరివేపాకు వేసేసా. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ కొంచెం నూనెలోనే వేసేయండి. కొంచెం ఫ్రై అయినాక దింపేసేయాలి, అంతే. ఇప్పుడు వేపుకున్నది ఇవన్నీ ఇందులో వేసేయాలి. అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇవి కరివేపాకు. ఇప్పుడు మనం ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, కాకరకాయ ముక్కలు ఇందులోనే వేసేసా. కొంచెం నేను ఆయిల్ బంద్ చేయలేదండి, ఇలాగే పెట్టేసాను. ఇందులోనే కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసేసా. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. ఇందులోనే చింతపండు పేస్ట్. ఇప్పుడు చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం, చింతపండు, అది కూడా ఇందులోనే వేసేస్తా. కారం పొడి, ధనియాల పొడి వేసేయాలి. కారం పొడి ఒక 2 స్పూన్లు వేసుకోండి. పావు కిలోనే, నేనైతే కొంచెమే చేసా, అందుకనేసి కొంచెమే వేసేసా. వేడి నూనెలో వేసేయండి, బాగుంటుంది. ఇందులోనే కారం వేసేసానండి. 1 స్పూను ఉప్పు, 1 స్పూన్నర కారం వేసాను, 1 స్పూను సాల్ట్. ఇది కాకరకాయ పచ్చడి. సూపర్ ఉన్నట్టుంది. చూస్తా, టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి పౌడర్ కూడా వేసాను ఇందులోనే. ఇది కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి దీంట్లోనే కొన్ని వెల్లిపాయలు వేసేయండి. ఇదా నేనైతే కొంచెం నాకేస్తాను, ఎలా ఉందో చెప్తా. అదిరిపోయింది కదా కలర్.